వడ్డీ వ్యాపారస్తుడు కొండమడుగుల రత్నారెడ్డి నుండి మమ్ములను మా కుటుంబ సభ్యులను కాపాడాలంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వడ్డీ వ్యాపారస్తుడు కొండమడుగుల రత్నారెడ్డి దగ్గర 2014లో 1,50,000 వడ్డీకి తీసుకున్నానని చెప్పారు. నేను సంతకం చేసిన ఖాళీ చెక్కులు, 5 ఖాళీ ప్రామిసరీ నోట్లు, నా సాలరీ అకౌంట్, ఏటీఎం కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చానని తెలిపారు. తనకు స్యూరిటీగా ఉన్న బీబీ ఆయిషా సంతకాలతో ఉన్న 2 చెక్కులు, 2 ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చానని చెప్పారు. తన బాకీ తీరిన తర్వాత నేను నాకు షూరిటీగా ఇచ్చిన హుస్సేన్ షరీఫ్ యొక్క జెరాక్స్ కాపీలు ఇవ్వమని అడగగా వెతికి తర్వాత ఇస్తానని చెప్పి కాలయాపన చేసేవాడని చెప్పారు. అతని బినామీ అయిన చిట్టేపు శివకోటిరెడ్డి ద్వారా తనకు షూరిటీగా ఉన్న బీబీ ఆయిషా మీద కేసులు గుంటూరు కోర్టులో 2022 సంవత్సరంలో వేయించినాడని చెప్పారు. వడ్డీ వ్యాపారస్తుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు మా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. మేము కొండమడుగుల రత్నారెడ్డి బాధితులము. ఆ కొండమడుగుల రత్నారెడ్డికి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్. అతను 10,000, 20,000, 30,000 ఫైనాన్స్ ఇస్తూ మా దగ్గర చెక్కులు మరియు ఎంటీ నోట్లు, చెక్కులు మా దగ్గర మరియు షూరిటీ ఉన్న వాడి దగ్గర తీసుకొని అతను ఇచ్చేస్తామంటాడు. మా దగ్గర నుంచి ఏటీఎం తీసుకుంటాడు. ఏటీఎం ద్వారా అతనే డబ్బులు డ్రా చేస్తామంటాడు. ఆ ఏటీఎం డబ్బులు అతను వడ్డీ మరియు అసలు తీసుకొని మాకు మిగతా అమౌంట్ మాకు ఇచ్చేవాడు. మా అప్పులు తీరిపోయిన తర్వాత కూడా మా ఖాళీ చెక్కులు, నోట్లు ఇవ్వకుండా కాలక్రమేణా అతను ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని అతను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి ఇంకొకటి, అతనికి 2019లో కాల్మన్ కేసులో అరెస్ట్ చేసినా కానీ అతను బుద్ధిగా మాట్లాడు. అతను ఏం చేస్తున్నాడంటే కొన్ని చెక్కులు, నోట్లు అతని దగ్గర ఉంచుకొని అతని పేరు మీద వేయకుండా బినామీల పేరు మీద ముప్పాళ్ళ నాగరాజ మరియు పార్వతి మరియు చిట్టపు శివకోటిరెడ్డి, ఫణీందర్ రెడ్డి అనేది సుమారు 10 మంది ఉన్నారు సార్. ఆ 10 మంది బినామీల చేత వేసి ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరు క్లాస్ సి ఎంప్లాయీస్ ఉన్నారు సార్. చెక్ బౌన్స్ కేసులు, మళ్ళీ నోట్లు వేసి శాలరీ అటాచ్మెంట్ చేయటం, విపరీతమైన హెరాస్మెంట్ సార్. ఇంకోటి, మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి రావటం, ఇళ్ల దగ్గరికి వెళ్ళటం, రౌడీలో పంపించడం, ఇళ్ల దగ్గర మా భార్య పిల్లల్ని వేధించడం, ఆఫీసుల దగ్గర వేధించడం. ఇచ్చేసాం సార్, మొత్తం ఇచ్చేసాం. ఏటీఎం ట్రాన్సాక్షన్ ద్వారా కొంతమంది ఫోన్ పేల ద్వారా మేము ఎటువంటి రూపాయి కూడా అతనికి ఇది లేదు. ఈ రోజు కొండమడుగుల రత్నారెడ్డి ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు 1000 మంది ఉన్నారు సార్. ఒకళ్ళిద్దరు కాదు. ఇప్పుడు ఏదైనా మోసం చేస్తే ఒకళ్ళిద్దరు చేస్తారు కదా, 1000 మంది చేయరు కదా సార్. 1000 మంది బాధితులు ఉన్నారు సార్. అతను అనేక మార్లు చేశాం సార్. ఒక్కసారి కాదు, ఎక్కడ మాకు రెస్పాన్స్ లేదు. ఈ ఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరుగుతానే ఉన్నాము. తిరిగినా కానీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మాకు తక్షణమే అతని మీద చాలా కేసులు ఉన్నాయి సార్. రౌడీ షీట్ కూడా ఉంది. పీడీ యాక్ట్ ఓపెన్ చేయమంటున్నాం. పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగుపడతారు, వాళ్ళ సమస్యలు తీరుతాయి. అతను అన్ని దొంగ సంతకాలతో పెట్టించి కేసులు వేయటం. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు దాదాపు పీడబ్ల్యూ కేసు అతనికి కేసులు ఉన్న ఒక్క వయసులు కూడా వాయిదాలు రావట్లేదు. పట్టించుకోవట్లేదు అతను ఎవరిని. ఎన్బిడబ్ల్యూలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అతను. మేము మాత్రం తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. దీనికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.